ఆరవ సాక్ష్యము. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. కీర్తనలు 62వ అధ్యాయం 12వ వచనం. మా గదిలో ప్రభు మమ్మల్ని దర్శించిన ఉదయం ఆయన మా చేయి పట్టుకున్నాక మేము క్రిందికి దిగిపోతున్నాము. నేను ఎంత భయపడ్డానో మాటల్లో వివరించలేను. ఒక్క క్షణం కూడా ప్రభు చేతిని విడిచిపెట్టలేనని నాకు తెలుసు. ఆయనే నా జీవితం, నా వెలుగు, నా నిరీక్షణ, నా సమస్తం ఆయనే. ఆయన లేకపోతే నేను నరకపాత్రుడనే. నరకమనే ఆ భయంకరమైన స్థలాన్ని చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. అసలు అటువంటి స్థలం ఒకటి ఉందని నేను నమ్మలేదు. క్రైస్తవునిగా నరకం అంటే పర్గేటరీ, ఉత్తరింపు స్థలం అనే అనుకునేవాడిని. కానీ దేవుడు నరకం యొక్క నిజస్వరూపాన్ని నాకు చూపించాడు. మేము నరకానికి చేరుకోగానే ఆ స్థలమంతా కంపించినట్లయింది. దురాత్మలన్నీ దాక్కోడానికి పారిపోయాయి. ప్రభు సన్నిధిలో ఒక్కటి కూడా నిలబడలేదు. నరకంలో బంధించబడిన ఆత్మలు నజరేయుడైన యేసు వచ్చాడని తెలిసి మరింత గట్టిగా కేకలు వేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ నా స్థలంలో నుండి విడిపించగల ఒకే ఒక వ్యక్తి యేసుప్రభు అని వారికి తెలుసు. ఆయన వచ్చాడని వాళ్ళు కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. మేము ప్రభు చేపట్టుకుని జారత్వం చేసిన వాళ్ళు ఉంచబడే స్థలానికి వెళ్ళాము. అగ్నితో పూర్తిగా కప్పివేయబడిన ఒక స్త్రీని ప్రభు చూపించారు. ప్రభు ఆమెను చూడగానే ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె పూర్తిగా నగ్నంగా ఉండి ఆమె శరీర భాగాలన్నీ మాకు కనబడుతున్నాయి. ఆమె శరీరం మురికితో నిండిపోయి దుర్వాసన వస్తున్నది. ఆమె జుట్టు బురదలో అతుక్కుపోయింది. ఆమె ఒంటి నిండా పసుపచ్చని బురద అంటుకుంది. ఆమెకు కళ్ళు లేవు. ఆమె పెదవులు ముక్కలుగా రాలిపోతున్నాయి. చెవులు ఉండవలసిన చోట రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. బొగ్గులాగా మాడిపోయిన చేతులతో ఊడిపోతున్న కండలను తిరిగి అతికించే ప్రయత్నం చేస్తున్నది. అయితే అది ఆమెకు మరింత బాధనే కలగచేసింది. ఆ బాధతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసి అరుస్తున్నది. ఆమె అరుపులకి అంతం లేదు. ఆమె వంటి నిండా పురుగులు పాకుతున్నాయి. ఆమె చేతికి ఒక పాము చుట్టుకుని ఉంది. ఆ పాము చాలా లావుగా ఉండి దాని ఒంటి నిండా ముళ్ళున్నాయి. ఆమె శరీరం మీద 666 సంఖ్య చెక్కబడి ఉంది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మృగం యొక్క సంఖ్యలు ప్రకటన 18, 16-18 వచనాలు. ఆమె ఛాతి మీద ఒక లోహపు పలక ఉంది. మాకు తెలియని భాషతో దాని మీద ఏదో వ్రాయబడి ఉంది. కానీ దానిని మేము అర్థం చేసుకోగలిగాము. జారత్వం చేసినందున నేను ఇక్కడికి వచ్చాను అని దాని మీద వ్రాయబడి ఉంది. ప్రభు ఆమెను చూచి, ఎలెనా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. ఎలెనా ప్రభువుకు జవాబు చెప్తూ ఉండగానే బాధతో ఆమె శరీరం మెలికలు తిరిగిపోతున్నది. ఆమె మరణాన్ని దర్శనరీతిగా మేము చూశాము. ఆమె చనిపోకముందు తన ప్రియులలో ఒకరితో ఆమె ఉన్నది. ఆమెతో కాపురం ఉంటున్న వ్యక్తి ఉద్యోగం నిమిత్తం మరో ఊరు వెళ్ళాడని ఆమె తలంచింది. అయితే అకస్మాత్తుగా అతడు తిరిగి వచ్చి ఆమె మరొకరితో ఉండడం చూసి కోపం పట్టలేక వంటింట్లోకి వెళ్ళి పెద్ద కత్తి తెచ్చి ఆమెను వీపులో పొడిచాడు. ఆమె వెంటనే చనిపోయి నరకానికి వచ్చింది. ఆమె చనిపోయే సమయంలో నగ్నంగా ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంది. ఆమె చనిపోయే సమయంలో ఆమె వీపులో కత్తి ఉన్నట్లు ఇప్పుడు కూడా ఆమె మీద కత్తి ఉండి ఆమెకు విపరీతమైన బాధ కలిగిస్తున్నది. ఆమె గత 7 సంవత్సరాలుగా నరకంలో ఉండి తన జీవితాన్ని, తన మరణాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంది. ఒకసారి ఎవరో ఆమెకు సువార్త చెప్పడానికి ప్రయత్నించారు. ఆమెను రక్షించేవాడు యేసు మాత్రమే అని చెప్పారు. అయితే ఆమె ఆ మాటలను లక్ష్యపెట్టలేదు. ఇప్పుడు ఆమెకు సమయం మించిపోయింది. ఆమెకు మాత్రమే కాదు, ఆమెతో పాటు నరకంలో ఉన్న వారందరికీ మారుమనసు పొందే అవకాశం ఇక ఎన్నటికీ లేనే లేదు. దేవుని వాక్యం జారత్వాన్ని గూర్చి చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తున్నది. ఆ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. జారత్వం అంటే వివాహం అయిన తరువాత వేరొకరితో సంబంధం కలిగి ఉండడం. భోజన పదార్థములు కడుపుకు, కడుపు భోజన పదార్థాలకు నియమించబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనం చేయును. దేహము జారత్వం నిమిత్తం కాదుగాని ప్రభు నిమిత్తమే. 1 కొరింథీ 6వ అధ్యాయం 13వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును శరీరమునకు వెలుపల ఉన్నది. కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయువాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆమెతో మాట్లాడడం ముగించగానే అగ్ని ఒక పెద్ద దుప్పటిలాగా వచ్చి ఆమెను కప్పివేసింది.
ఆమె శరీరం కాలిపోతున్న శబ్దం, ఆమె అరుపులు మాకు వినబడుతూనే ఉన్నాయి. వాటిని మాటలలో ఎంతమాత్రం వివరించలేము. మేము ప్రభువుతో కలిసి నడుస్తుండగా ఆయన అక్కడున్న వారందరినీ మాకు చూపించారు. విగ్రహారాధికులు, మాంత్రికులు, అవినీతిపరులు, వ్యభిచారులు, అబద్ధికులు, స్వలింగ సంపర్కులు వీరంతా అక్కడ ఉన్నారు. మేము చాలా భయపడిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతే చాలు అనుకున్నాము. అయితే ప్రభు మాతో మాట్లాడి మేము ఇవన్నీ చూసి వెళ్ళి ఇతరులకు ఈ విషయాలు చెప్పినట్లయితే వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా తప్పించుకుంటారు. కనుక ఇవన్నీ చూడడం మాకు అవసరమే అన్నారు. మేము వెళ్ళిన ఒక స్థలంలో నేను చూసిన ఒక దృశ్యం నా మనస్సులో చెరగని ముద్ర వేసింది. 23 సంవత్సరాల వయస్సు గల ఒక యువకుడు నడుము వరకు మంటల్లో ఉన్నాడు. అతడు అనుభవిస్తున్న బాధ ఏమిటో నేను ప్రత్యేకంగా గ్రహించలేనప్పటికీ 666 సంఖ్య అతని మీద చెక్కబడి ఉంది. అతని ఛాతి మీద కూడా లోహపు పలక ఉంది. నా నులివెచ్చని స్థితి వలన నేను ఇక్కడికి వచ్చాను అని దాని మీద వ్రాయబడి ఉంది. అతడు యేసుప్రభుని చూడగానే చేతులూపి దయచూపించమని ప్రభువును అర్థించాడు. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము ఉన్నది, అయితే తుదకు అది మరణమునకు దారితీయును. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం. మేము అతని ఛాతి మీద ఉన్న లోహపు పలకను చదివినప్పుడు, ప్రభువా, ఈ కారణాన్ని బట్టి కూడా ఇక్కడికి వస్తారా అని అడిగాను. అప్పుడు ప్రభు, ఆండ్రూ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. యేసయ్యా, నేను బ్రతికి ఉన్న దినాలలో నరహత్య, దొంగతనము వంటివి మాత్రమే పాపాలు అనుకుని నన్ను నేను నీతిమంతునిగా భావించి నీ దగ్గరకు రాలేదు అని చెప్పాడు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనం. ఆండ్రూ పాపాలను విభజించి చాలా పెద్ద తప్పు చేశాడు. తను పెద్ద పెద్ద పాపాలు చేయడం లేదు గనుక తను నీతిమంతుడనని అనుకున్నాడు. ఈ దినాలలో చాలామంది ఈ తప్పుడు అభిప్రాయంలోనే ఉంటున్నారు. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము నిత్య జీవము. రోమా 6వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ గ్రంథము పాపాలను ఎప్పుడూ విభజించలేదు, ఎందుకంటే దేవుని దృష్టిలో అన్ని పాపాలు సమానమే. ఆండ్రూకు యేసుప్రభువును అంగీకరించే అవకాశం వచ్చినప్పటికీ నేను పాపాలు చేయడం లేదు, నేను నీతిమంతుడను గనుక నాకు రక్షణ అవసరం లేదు అనుకున్నాడు. బహుశా అతనికి చాలా అవకాశాలు వచ్చి ఉండవచ్చు, అయితే అతడు వాటన్నిటినీ త్రోసివేశాడు. అందుకే నరకానికి వచ్చాడు. అతడు ప్రభువుకు జవాబు చెప్పగానే అగ్ని ఒక పెద్ద దుప్పటిలా అతన్ని కప్పేసింది. ఆ తరువాత అతడు మళ్ళీ కనబడలేదు. మేము అలా ముందుకు నడుస్తుంటే దూరంగా ఏవేవో వస్తువులు పడిపోతున్నట్టుగా అనిపించింది. మేము దగ్గరకు వెళ్ళి చూస్తే అప్పుడే చనిపోయిన వారు కుప్పలు కుప్పలుగా నరకంలో పడిపోతున్నారు. యేసు ప్రభువును అంగీకరించకుండా చనిపోయిన వారు నరకానికి చేరుకుంటున్నారు. అప్పుడే నరకంలోనికి వచ్చిన ఒక యవనస్తుణ్ణి నేను చూశాను. చాలా దురాత్మలు అతని దగ్గరకు పరుగెత్తుకెళ్ళి అతని శరీరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వెంటనే అతని శరీరం పురుగులతో నిండిపోయింది. అతడు అరుస్తూ, ఆగండి, ఏమిటిది? ఈ స్థలంలో నేనుండలేను, నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అంటున్నాడు. తను చనిపోయానని కూడా అతనికి అర్థం కాలేదు. దురాత్మలు అతన్ని హేళన చేస్తూ బాధిస్తున్నాయి. 666 సంఖ్య అతని నుదుటి మీద కనిపించింది. అతని ఛాతి మీద లోహపు పలక కూడా కనిపించింది. అతడు నరకానికి ఎందుకు వచ్చాడో మాకు తెలియకపోయినప్పటికీ అతడు అక్కడి నుండి తప్పించుకోలేడని మాత్రం మాకు తెలుసు. తీర్పు జరిగిన తరువాత వీళ్ల బాధలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రభు మాకు చెప్పారు. ఇప్పుడే వీళ్ళు ఇంత భయంకరమైన హింసలు అనుభవిస్తుంటే తీర్పు తర్వాత వీళ్ల పరిస్థితి అసలు ఊహించలేము. చిన్నపిల్లలను మేము అక్కడ చూడలేదు గాని యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా అక్కడ మేము అందరినీ, అనేక దేశాలకు చెందిన వారిని కూడా చూశాము. నరకంలో పేద గొప్ప అనే తేడాలు లేవు. ఈ దేశం ఆ దేశం అనే తేడా లేదు. అందరూ శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడున్న వారందరికీ ఒకే ఒక్క కోరిక ఉంది, అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. కానీ అది సాధ్యం కాదు. దాహం తీరడానికి ఒక్క నీటి చుక్క అయినా చాలనుకుంటారు. వారి నిత్యత్వం ఎక్కడ గడపాలో వారు బ్రతికి ఉండగానే నిర్ణయించుకున్నారు. దేవుడు లేకుండానే నిత్యత్వంలో ఉండాలని కోరుకున్నారు. దేవుడు ఎవరిని నరకానికి పంపడు గాని మనుషులు తాము చేసే క్రియల ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేసుకున్నారు.
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యులు దేనిని విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6వ అధ్యాయం 7వ వచనం. నీ నిత్యత్వపు ప్రయాణాన్ని మార్చుకోవడానికి నీకొక అవకాశం ఈ దినాన ఉంది. యేసుప్రభు ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నాడు. మనం జీవించి ఉన్నాము గనుక మనకు నిరీక్షణ ఉన్నది. ఈరోజే నువ్వొక నిర్ణయం తీసుకో. ఇదే నీ చివరి అవకాశం కావచ్చు.